జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నేను స్వామివారిని పరిచయం చేస్తాను. శ్రీ ఉభయ వేదాంత శ్రీమాన్ సిరిసిల్ల వెంకటాచార్య స్వామివారు. వారు ఉభయ వేదాంత ప్రవక్తాచార్య పండితరత్న విద్యాభూషణ శతావధాని శ్రీ శ్రీమాన్ సిరిసిల్ల కృష్ణమాచార్య గారి వారికి వారి తండ్రి గారు, వాళ్ళ తల్లిగారేమో శ్రీమతి రంగమ్మ గారికి కరీంనగర్ జిల్లా కొరట్ల గ్రామంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం కొరట్లలో ప్రారంభమై ఉన్నత విద్య నిజాం కళాశాలలో పూర్తయింది. వీరు శాస్త్ర విద్య తన తండ్రి గారైన శతావధాని కృష్ణమాచార్య దగ్గర అన్ని అలంకార శాస్త్రాలు, నాటక అలంకార శాస్త్రము, తర్క మీమాంసాస్త్ర ప్రకరణ గ్రంథాలు, వ్యాకరణ శాస్త్రము, వేదాంత శాస్త్రము, అద్వైత వేదాంత ప్రకరణ గ్రంథాలు, విశిష్టాద్వైత ప్రకరణ గ్రంథాలు, ఉపనిషత్ భాష్య గీతా భాష్యాలు శ్రీ తండ్రి గారి దగ్గర సేవించారు. మరియు ద్రావిడ ఈ సాంప్రదాయ గ్రంథాలు అధ్యయనము, ద్రావిడ వేదాంతము ఆచార్యులైన శ్రీమాన్ ఉభయ వేదాంత విద్వాన్ గోవింద శ్రీనివాసాచార్య స్వామివారు అండ్ ఉపన్యాస కేసరి శ్రీ ఉభయ వేదాంత శ్రీమాన్ ఆచి వెంకట నరసింహాచార్య స్వామివారి దగ్గర సేవించారు. వీరు దాదాపు 30 సంవత్సరాలుగా ఉభయ వేదాంత పీఠం వారి అధ్యయనంలో జరిగిన ఉభయ వేదాంత పండిత సభల్లో పాల్గొని ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో వివిధ వేదాంత విషయాల్లో ఉపన్యాసించారు. తర్వాత వివిధ ప్రాంతాల్లో ధనుర్మాస తిరుప్పాయ కాలక్షేపాలు కావించారు. సో వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు శాస్త్ర విద్వన్మణిని సన్మానించారు. తర్వాత వీరికి ఎన్నో పండిత సన్మానాలు జరిగాయి. ఉభయ వేదాంత వాచస్పతిని, విశిష్ట పండిత సన్మానాలు జరిగాయి. ఎన్నో ప్రశంస పత్రాలు వచ్చాయి. ఈ మధ్యనే మా మహోపాధ్యాయ డాక్టర్ రఘునాథ స్వామి వారి వరంగల్ వారి శ్రీ రఘునాథ దేశిక విశిష్ట పండిత పురస్కారం లభించింది. దాసుడు సిరిసిల్ల నరసింహమూర్తి వారి సహోదరుడిని నా ఉన్న చిరు జ్ఞానంతో వారిని పరిచయం చేశాను. ఏమైనా తప్పులుంటే క్షంతేమని స్వామివారు మొదలుపెట్టింది. భక్త బృందం తరఫున స్వామివారికి అనేక దాసోహములు సమర్పిస్తూ ఈ రోజు ఉపన్యాసాన్ని ప్రారంభించడానికి ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. హరి ఓం. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణాన్నవం యతీంద్ర ప్రవణం వందే రమజామతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తరితరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోచ్యుతైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయః తనయా విభూతిః సర్వం యదేవ నిజమేన మనన్మయానాం. ఆద్యశ్చ న కులపతేః వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరస్య మహదాహ్వయ పట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ను భక్తాంఘ్రిరేణు పరకాలతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. ఆళ్వారు ఎంబెరమానారు జీయరు తిరువడిగడే శరణం. పరమ పూజ్య భాగవతోత్తములారా, చాలా సంతోషంగా ఉంది. మన దేశానికి ఎంతో దూరంలో నివసిస్తూ లౌకిక విద్యల్లో, భౌతిక శాస్త్రాల్లో అత్యంత
విజ్ఞాన శాస్త్ర నిపుణులై ఉండి కూడా మన పూర్వాచార్య వైదిక సంప్రదాయాన్ని, విశేషంగా శ్రీ వైష్ణవ సంప్రదాయ రహస్యాలను, వాటిని అధ్యయనం చేసి ఆకళింపు చేసుకొని రాబోయే తరాలకు అందించాలని మీ తపన చూచినప్పుడు దాసునికి ఇటలే ఎంతో ఆనందం కలుగుతూ ఉంది. అందువల్లే ఆచార్య కటాక్షంతో సర్వాంతర్యామి సర్వేశ్వరుడు శ్రీయపతి శ్రీమన్నారాయణుడు మీ అందరికీ కూడా సకల విధములైన ఆరోగ్య ఐశ్వర్యములతో పాటు వైజ్ఞానిక శక్తితో పాటు సకల శక్తులను కూడా కృప చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. ముందుగా ఇంతకాలం దాకా కూడా మీరంతా మన విశిష్టాద్వైత సంప్రదాయానికి సంబంధించిన సిద్ధాంతాలను, శ్రీ వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన రహస్య గ్రంథాలలోని సారాంశాల్ని, రకరకాలుగా పూర్వాచార్యులు కృప చేసినటువంటి అనేక అంశాలని అందుకునే ప్రయత్నంలో కొంతవరకు సఫలీకృతులవ్వడం సంతోషమే. సాధారణంగా మనం ఎన్ని విద్యలు అనుభవించినా, అధ్యయనం చేసినా అన్నిటికన్నా గొప్ప విద్య పరా విద్య అంటుంది ముండక ఉపనిషత్తు. ఆ విద్య వైదిక విద్యనే. అది లేకపోవడం వల్లనే జీవితంలో అనేక సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలో, వాటిని ఏ రకంగా ఎదుర్కోవాలో, ఆ సందర్భంలో స్థితప్రజ్ఞులుగా ఎలా ఉండాలో అది కలగకపోవడం వల్ల రకరకాల దుఃఖాలకు కారణమవడం జరుగుతూ ఉంది అనే మాట మనము చెప్పుకోవడం కాదు. సాక్షాత్తుగా ఛాందోగ్య ఉపనిషత్తులో సనత్ కుమారుణ్ణి ఆశ్రయించిన నారద మహర్షి అన్నాడు, స్వామి, నేను అనేక రకాల లౌకిక విద్యలను అనుభవించాను, కానీ నా మనసుకి ఏదో తృప్తి లేదు. ఆత్మతృప్తి అనేది కేవలం తరతి శోకం ఆత్మవిత్, ఆత్మతత్వాన్ని, జీవిత రహస్యాన్ని తెలుసుకున్న వాడికి మాత్రమే ఆనందం కలుగుతుందని, దుఃఖానికి దూరం అవుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక నాకు ఎన్ని విద్యలు వచ్చినా ఆత్మవిద్య ఉపదేశం చేయమని మహర్షి నారదుల వారు ఆచార్యుడైన సనత్ కుమారుణ్ణి ప్రార్థించినట్లుగా మనకు ఛాందోగ్య ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. అందువల్ల అన్ని విద్యల కన్నా ఇవన్నీ కూడా భౌతికంగా శరీర పోషణకు పనికొచ్చిన శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, అలాగే జీవితంలో ఏర్పడేటువంటి సమస్యల్ని ఎదుర్కోవడం కోసం కావలసినటువంటి విద్య ఆధ్యాత్మిక విద్య. అలాంటి ఆధ్యాత్మిక విద్యను అందుకోవడం కోసం మనకి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, వివిధమైన వాంగ్మయమంతా కూడా మహర్షులు, పూర్వాచార్యులు మన కృప చేశారు. అయితే వాటిలో ఉన్న అంశాలు సామాన్యులమైన మనకు సాధారణంగా అర్థమయ్యే అవకాశం ఉండదు. వాటిని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు, అందులో తత్వాన్ని జీర్ణం చేసుకోవాలనుకున్నప్పుడు అది దానికి కావలసినటువంటి పాండిత్యము, విద్వత్తో కావాలి. అందువల్ల వాటిని విడవకుండా మరి వాటిని మనం సామాన్యులు కూడా, మనలాంటి సామాన్యులు కూడా అందుకోవడం కోసం ఏమి చేస్తే బాగుంటుంది అని తప్పించే జీవుల కోసం మన పూర్వాచార్యులు ఉపనిషత్ సారంగా చెప్పబడినటువంటి విశిష్టాద్వైత సిద్ధాంత సారాన్ని, అలాగే ఆ సిద్ధాంతాన్ని
వ్యక్తి జీవితంలో, సామాజిక జీవితంలో అమలుపరుచుకోవడం కోసం చూపవలసిన మార్గాల్ని వాటినన్నిటి కూడా తామనుభవించి రాబోయేటువంటి సామాన్యుల కోసం మన పూర్వాచార్యులు స్తోత్ర రూపంలో అందించారు. కనుక మనకు స్తోత్ర వాంగ్మయం అందుకుంటే చాలు సకల తత్వమంతా కూడా మనం అనుభవించే అవకాశం ఉంది అని మన పెద్దల శ్రీసూక్తి. వాస్తవానికి విశిష్టాద్వైత సిద్ధాంతము లేదా ఇంకా మరొక వేదాంత సిద్ధాంతమంతా కూడా అది ఉపనిషత్ తత్వమంతా సూత్రాల్లో రాయబడి ఉంది. అది బ్రహ్మసూత్రాలు కావచ్చు, లేక దర్శనాల్లో వివిధమైనటువంటి దర్శనాల్లో ఉన్నటువంటి శాస్త్రాలు కూడా సూత్ర రూపంలో అంది వాటికి వ్యాఖ్యానాలు, వాటికి భాష్యాలు చేయడం జరిగింది. కానీ అవన్నీ మనం పొందలేము కనుక వాటి యొక్క సారాంశాన్ని మనకు స్తోత్ర రూపంలో అందించారు పెద్దలు. కనుక స్తోత్రాల్లో భగవతత్వం అంతా కూడా సిద్ధాంతత్వం అంతా కూడా ఉంది. మన సిద్ధాంతము విశిష్టాద్వైత సిద్ధాంతం. సిద్ధాంతం అంటే అంతంగా సిద్ధించిన విషయమని అర్థం. ఏమిటి అంటే ఉపనిషత్తుల్ని వేదములకు అంతముగా ఉండేటువంటి ఉపనిషత్తులలో ఉండే సారాంశాన్ని సకల విధ ఉపనిషత్ వాక్యాల సమన్వయం ద్వారా మనము సమన్వయం చేసుకొని దాని సారాంశంలో అంతంగా ఏముందో తెలుసుకోవడం అనేదే సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో మన పూర్వాచార్యులు, ప్రధానంగా పూర్వాచార్య సూక్తిని ఆధారంగా చేసుకున్న భగవద్రామానుజులు ఆ సిద్ధాంతము విశిష్టాద్వైత సిద్ధాంతం చెబుతూ మనకు మనము మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి ఈ రెండింటితో కలిసి ఉన్నటువంటి పరమాత్మ తత్వమే ఏకతత్వం, అదే విశిష్ట అద్వైత తత్వమని, అలాంటి తత్వమే పరబ్రహ్మ అని చెబుతూ మన సిద్ధాంతాన్ని అందించినారు పూర్వాచార్యులు. దాన్ని దర్శన రూపంలో ప్రచారంలోకి తీసుకొచ్చారు భగవద్రామానుజులు. కనుక అటువంటి సిద్ధాంతంలో దానివల్ల తెలిసేది ఏమిటి అంటే ఈ ప్రకృతిలో ఉన్న మనకి పరమాత్మతో అద్భుతమైన సంబంధం ఉందని, విడదీయరాని సంబంధం ఉందని, మనము మహారాజు కుమారుల్లాగా పరమాత్మకి గొప్ప సంతానమని, మనలో భగవత్ తేజస్సు ఉన్నదని అంశం తెలపడం కోసం ఈ సిద్ధాంతం మనకు అందించింది. అయితే దాని జీవితంలో ఆచరించడం కోసం ఎలాగో దాన్ని మన పూర్వాచార్యులే తాము ఆచరించి చూపించినారు. వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని, ఏ సిద్ధాంతమైనా సరే అది మానవ జీవితానికి, అది ఎప్పటి జీవితమైనా సరే తాత్కాలిక జీవితానికి, సమకాలీన జీవితానికి కూడా ఆ సిద్ధాంతం సరిపోకపోతే ఆ సిద్ధాంతం యొక్క ఉపయోగం ఉండదు. కానీ విశిష్టాద్వైత సిద్ధాంతం అలాంటిది కాదు. అది ఎప్పుడు ఎప్పటికీ కూడా అది ఏదో మోక్ష ప్రాప్తి అనే సంగతి అటుంచి దానికన్నా ముఖ్యంగా జీవించిన వ్యక్తికి సమకాలీన సమాజంలో తాను జీవన విధానాన్ని సుఖంగా ఆనందంగా అనుభవింపచేయడం కోసం ఏం చేస్తే బాగుంటుందో అది చూపిస్తూ ఉంది. అది చూపించేటువంటి అంశాన్నే మన పూర్వాచార్యులు తాము ఆచరించి చూపించినారు కనుక వారు ఆచరించిన పద్ధతిని సంప్రదాయం అంటాం. కనుక ఆ సంప్రదాయ పద్ధతిలో అనుసరించిన అంశాలని కూడా మనకు స్తోత్ర రూపంలో అందించారు మన పూర్వాచార్యులు. అలాంటి స్తోత్రాలు పరమాత్మ తత్వం మనకు శ్రీమన్నారాయణుడే పరతత్వం అనేది మన సిద్ధాంతం. ఆ శ్రీమన్నారాయణుడు అన్నప్పుడు ఆ శ్రీదేవి యొక్క తత్వం ఏమిటో మనకు శ్రీదేవి యొక్క స్తోత్రముల ద్వారా మన పూర్వాచార్యులు అందించారు. మనకు తెలుసు, ఇంతకు ముందే మనం శ్రీమద్ యామనమునుడు అందించినటువంటి శ్రీ స్తోత్రము, దాన్ని కాంతా స్తోత్రం అంటామే, అది చతుశ్లోకి అని 4 శ్లోకాల్లో ఉన్నటువంటిది. అటువంటి శ్లోకాన్ని, అందులో ఉండేటువంటి అమ్మవారి తత్వాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేశాం. దాని యొక్క వివరణనే ఆ తర్వాత మనకి శ్రీ భట్టరు వారు త్రిగుణరత్న కోశం అని అందులో అమ్మ శ్రీదేవి యొక్క గుణాలు, ఆమె యొక్క కళ్యాణ గుణ వైభవాన్ని చెప్పేటువంటి స్తోత్రంగా చెప్పడం జరిగింది. అలాంటిదే
మనకు కూదేశుల వారు, ఆ తర్వాత వేదాంత దేశకుల వారు, అలాగా చాలా మంది ఆచార్యులంతా కూడా శ్రీతత్వం ఏమిటో, ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి శ్రీదేవి యొక్క స్వరూపం ఏమిటో, దానివల్ల ఆమె కృప మనకి ఎలా లభిస్తుందో, ఆ లభిస్తే ఏం జరుగుతుందో అవన్నీ అంశాలని శాస్త్రాల్లో ఉపనిషత్తుల్లో చెప్పిన అంశాలని స్తోత్ర రూపంలో రసవత్తరంగా మనకు ఆనందాన్ని కలగజేసేట్టుగా అందించారు. అది అంటే శ్రీతత్వాన్ని స్తోత్రంలో చెప్పడం జరిగిందన్నమాట. అట్లాగే నారాయణ తత్వాన్ని కూడా మనకి యామునమునుడు తాము స్తోత్ర రత్నం అనే పేరిట ఉన్నటువంటి 606 స్తోత్రంలో అద్భుతంగా దాన్ని వివరించారు. అందులోపల శ్రీమన్నారాయణ తత్వం ఎలా ఉంటుంది, ఆ స్వామిని మనం ఎలా పొందగలుగుతామో, ఆ పొందడంలో అతనికి కృప ఏమిటి, పొందడానికి మార్గాలు ఏమిటి చెబుతూ వచ్చారు. అంటే శ్రీమన్నారాయణ తత్వాన్ని యామనమునుడు తాము చతుశ్లోకి స్తోత్రత్వం రెండింటిని కలపడం ద్వారా మనకు విశిష్టాత్మ సిద్ధాంతంలో ఉండేటువంటి పరమాత్మ తత్వాన్ని అందించారు. అట్లాగే అసలు ఈ శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? స్వామి యొక్క కృప మనకు నిజానికి ఈ జీవులకు పరమాత్మతో సంబంధం ఉందని మన సిద్ధాంతం చెప్పినా, ఆ స్వామితో ఉండే సంబంధం ఎలా, దాన్ని ఎట్లా నిలబెట్టుకోగలగాలి, ఆ స్వామిని మనం ఎట్లా సేవించగలుగుతాము, ఆ స్వామి యొక్క కృప మనకి ఎట్లా కలుగుతుంది, దానికి మార్గం ఏమిటి, దానికి ఉపాయం ఏమిటి, వీటి గురించి కూడా ఉపనిషత్తులు చెప్పాయి. కానీ అటువంటి ఉపాయాలను కూడా మనకు అందించాయి స్తోత్ర పాఠాల్లో. అటువంటి ఉపాయాల్లో ప్రధానంగా ఉపనిషత్తులు చెప్పిన ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా దానికి ఉపనిషత్ సారమైనటువంటి ఉపనిషత్తు యొక్క తత్వాన్ని చెప్పగలిగేటువంటి కృష్ణ భగవాన్ యొక్క ఉపదేశం ద్వారా వచ్చిన భగవద్గీతలో అనేకమైనటువంటి భగవత్ కృపాపాత్రలను చేయడం కోసం, ఈ అర్జునుడి ద్వారా ఈ చేతనులందరి పొందడం కోసం చేసినటువంటి ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. దానికే యోగ శాస్త్రం అని పేరు. యోగం అంటే ఉపాయము అన్నమాట. అందువల్ల ఆ యోగంలో కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ప్రపత్తి యోగము అని ఇలాగా అనేక రకరకాల మార్గాల్ని చూపడం జరిగింది కృష్ణ భగవాన్ యొక్క ఉపదేశం ద్వారా. కానీ అవేవి కూడా మనలాంటి సామాన్యుల వల్ల ఆచరణకు నోచుకొని చేయగలిగేటువంటి కావనేవి ఆ సిద్ధాంతాలే చెబుతున్నాయి. ఎందుకంటే కర్మయోగం అనేది నిష్కామగా భగవత్ప్రీతి కొరకు భగవత్ సేవా రూపంలోనే కర్మ చేయాలి అని చెప్పి కర్మణ్యేవాధికారస్తే మా పరేషు అని చెప్పడం వల్ల అక్కడ ఏంటంటే అలాగా కేవలం నిష్కామంగా స్వామి కోసమే మనం కర్మలు చేయడం అనేది ఇది సామాన్యమైన సంసారికి సాధ్యం అవుతుందా? ప్రధానంగా ఈనాటి పరిసరాల్లో ఉండి భౌతిక జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులకి తాము చేసేటివి కర్మంతా భగవద్ ఆరాధన రూపంలో చేయడం అనేది అది సాధ్యమైన పని కాదు అనేది మనకు తెలుసు. చేయాలని ఉన్నా కుదిరేది కాదు. అలాగే జ్ఞానం అంటే ఆత్మస్వరూప దర్శనం చేసుకుని పరమాత్మత్వం తెలుసుకుని ఆత్మకు పరమాత్మకు ఉండే సంబంధాన్ని తెలుసుకుని తద్వారా ఆ స్వామి యొక్క కృపకు పాత్ర అవడం అనే జ్ఞానయోగము మనం చేయలేము. అలాగే మరి భక్తి యోగం అంటే నిరంతరం కూడా స్వామి యొక్క ధ్యానంలోనే మనం నిమగ్నమై ఉండి ఆయననే తప్ప మరొకటి ప్రేమించకుండా సర్వం ఎప్పుడు కూడా యావజ్జీవితం కూడా ఆయన కోసమే త్యాగం చేయాలి, ఆయననే స్మరించాలి, మరొకటి కుదరదు అనేటువంటి తత్వం భక్తిలో ఉంటే అది ఆయనను తప్ప మరొకటి మనము అనుభవించకుండా ఉండడానికి సంసారంలో ఉన్న మనకు కుదరదు. మరి ఇలాగా ఉంటే అది ఏమీ లేకపోయినా చివరికి సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటూ అన్నీ ఏమున్నప్పటికీ కూడా అవన్నిటి మీద నీవు మనసు ఉంచుకున్నా అవి ఏవో సాధిస్తా అనుకోకుండా నేనేనయ్యా సాధించేవాడిని కనుక నీవే సాధనం చేసినా ఫలితాన్ని ఇచ్చేవాడిని నేనే కనుక నన్ను నమ్ముకోమని కృష్ణ భగవానుడు మనకు చరమశ్లోకంలో చెప్పినా ఆ చెప్పినంత సులభమే మనం దాన్ని ఆచరించడం కష్టమే. ఎందుకంటే సర్వం పరమాత్మ మీదని విశ్వాసం ఉంచి సర్వ విధములు కూడా ఆయననే నమ్ముకొని ఉండడం అనేది మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ సర్వేశ్వరుడికి కూడా స్వతంత్రుడు కనుక మనం చేసినటువంటి మన యొక్క పుణ్య పాప రూపమైన కర్మ ఫలితాలను ఒకవేళ వాడు సర్వజ్ఞుడు కనుక మనసులో తలుచుకుంటే అప్పుడు ఏం జరుగుతోంది, అప్పుడు మనం దూరంగా కొట్టే అవకాశం కూడా ఉంది అనే భయం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్లనే విషాద యోగంతో ప్రారంభమైనటువంటి అర్జునుడి యొక్క విషాదము చివరికి ఆ మోక్ష సన్యాస యోగం దాకా స్వామి చరమశ్లోకం చెప్పేదాకా కూడా అదే దుఃఖం కలుగుతూ వస్తూ మా శుచః అని చెప్పడం జరిగింది.
అందువల్ల ఇలాగా శాస్త్రాలు చెప్పినటువంటి అనేక రకాల భగవత్ అనుగ్రహం పొందడం కోసం, భగవత్ ప్రాప్తి కోసం కావలసినటువంటి అనేక రకాల ఎన్ని ఉపాయాలున్నా అన్నిటికైనా సులభమైన ఉపాయం ఏమైనా ఉందా అని మళ్ళీ మన ఆచార్యులే ఉపనిషత్ తత్వంలో ఒకసారి పరిశీలిస్తే అక్కడ ఒక మాట దొరికింది. అదేమిటంటే ఆచార్యవాన్ పురుషో వేద. అందువల్ల పరమాత్మతత్వం తెలుసుకోవడం కోసం ఆచార్యుడు ఉంటే చాలయ్యా, ఆచార్యుడి అనుగ్రహం ఉంటే చాలు, ఆచార్యుడి అభిమానం ఉంటే చాలు, మీకు అన్ని సాధిస్తాయి అనేటువంటి అంశాన్ని వివరించగలిగేటువంటి శృతి వాక్యాలు ఎన్నో కలిగించాయి. దాన్ని బట్టి మన పూర్వాచార్యులంతా కూడా అత్యంత రహస్యమైనటువంటి ఈ విషయాన్ని మనకి అంతిమ ఉపాయంగా చెప్పడం జరిగింది. దీన్నే ఆచార్యాభిమానం అంటాం. అంటే ఆచార్యుని యొక్క అనుగ్రహం ఉంటే, ఆచార్యుని యొక్క అభిమానం ఉంటే, ఆచార్యుని యొక్క కృప ఉంటే చాలు, మనము మన జీవితాన్ని సుఖంగా గడుపుతూనే పరమాత్మ యొక్క అనుగ్రహ పాత్రలం కావచ్చు అనేటువంటి అంశాన్ని మన పూర్వాచార్యులు తాము అనుభవించి లోకానికి అందింపచేయడం కోసం ప్రయత్నించారు. అలాగా పరమాత్మ అనుగ్రహం పొందడం కోసం ఆచార్యాభిమానమే అంతిమ ఉపాయము, ఆచార్య అనుగ్రహమే మనకు సర్వవిధ రక్షకము అనే అంశాన్ని చెప్పడం కోసం ప్రయత్నించినటువంటి తత్వాన్ని జీర్ణించుకొని ఇక్కడ మనకు ఇతిరాజ వింశతిలో శ్రీమన్ మనవాళ మహామునులు మనకు కృప చేశారు. ఇది ఇతిరాజ వింశతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తత్వము. అదే ఆచార్య కృపనే సర్వ విధములైన రక్షణ కలగ చేస్తుంది అనేది అన్నమాట. అందువల్ల మనం యతిరాజ వింశతిని అనుభవిస్తే చాలు, యతిరాజ వింశతిని అధ్యయనం చేస్తే చాలు స్వామి యొక్క కృప కలుగుతుంది అని. ఇంతకీ ఆచార్య అనుభవం వల్ల, ఆచార్య అభిమానం వల్ల ఇదే ఉపాయంగా మనకు భావిస్తే మరి పరమాత్మ అనుగ్రహం కలుగుతోందా అనడానికి ఏమిటి ఉదాహరణలు? ఎక్కడైనా ఉందా అనుకుంటే వాస్తవానికి మనం పరిశీలిస్తే మనకు ఉపనిషత్తుల నుండి చివరికి ఈనాటి స్తోత్ర పాఠాల దాకా కూడా ఆచార్యుడే మనకు ఆచార్యాభిమానమే మనకు రక్షకం అనే అంశం స్పష్టంగా తెలుస్తూ ఉంది. మనకు తెలుసు వేదములో చెప్పిన అంశాన్నే వేదానికి ప్రతిబింబంగా వేదవేద్యే పరిపుంసి జాతీయ దశరథాత్మజే వేద ప్రాచయతి సాక్షాత్ రామాయణాత్మనాని, రామాయణం వేదం యొక్క ఆత్మగా చెప్పబడిన రామాయణంలోనే శత్రుఘ్నుల వారి యొక్క ఆచరణ ద్వారా భాగవత నిష్ఠ, ఆచార నిష్టనే అది సర్వ పరమాత్మ కృపకు పాత్రలు చేస్తుంది అనే అంశం. కానీ అంతకన్నా విశేషంగా మనకి అరణ్యకాండలో చివరికి ఆచార్యాభిమానాన్ని చూపేటువంటి మనకి శబరిమాత యొక్క అద్భుత యొక్క తత్వం కూడా అదే అంశాన్ని చెబుతూ ఉన్నది. కనుక అలాగా వేదములో అలాగే ఉపబ్రహ్మణములైనటువంటి ఇతిహాసాల్లో కూడా ఆచార్యాభిమానం చెప్పడం జరిగింది. దాన్నే ఆధారంగా చేసుకుని మన వాళ్ళంతా కూడా ఎంత గొప్ప వాళ్ళైనా చివరకు ఆచార్యాన్ని అనుభవించడానికి చూపిస్తూ వచ్చారు. అదే అంశాన్ని చెబుతూ ఇక్కడ మనకి ఉపదేశ రత్నమాలలో కూడా శ్రీమన్ మనవాళ మహామునులు తాము ఆచార్యుడైన వాడు చక్కటి వాడు ఉంటే ఆయనని తాము జ్ఞానం అనుష్ఠానం ఇవై నన్నాహవేవుడైనా గురవైడకాల్, నీవు జ్ఞాన అనుష్ఠానం కలిగినటువంటి అందమైన చక్కని ఆచార్యుని ఆశ్రయిస్తే చాలు తానే వైకుందంతరు, తానే మనకు భగవద్ ఆనందాన్ని కలగజేస్తాడు అని చెప్పడం వల్ల ఆచార్య అభిమానమే అన్నిటికన్నా ప్రధానమైందని, ఇదే మనకు ప్రాప్యమైందని, ఈ సంసారంలో ఉండే మనకి ప్రధానంగా ఆచార్యతత్వమే ప్రధానమైందనే అంశాన్ని నమ్మళ్ళ వారు మొదలుకొని ఈనాడు మనకుండే ఆచార్యులు దాకా చెబుతున్నారు. కనుక అలాంటి ఆచార్య వైభవాన్ని చెప్పేటువంటి గ్రంథాలు అనేకంగా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. అంటే భగవద్ రామానుజుల వారి కాలంలోనే రామానుజుల వారు స్వయంగా వారు ఆచార్య ప్రతిపత్తి కలిగి ఉండడమే కాకుండా స్వామిని కృపకు పాత్రులైనప్పటికీ కూడా రామానుజుల వారి శిష్యుల్లో చాలా మంది రామానుజుల వారిని ఆశ్రయించిన వారు ఉన్నారు. స్తోత్ర వాంగ్మయంలో ప్రధానంగా మనకి యతిరాజ వింశతి అనేది పరమ ప్రాప్యము అనే విషయాన్ని ఇంతదాకా మనం సేవిస్తూ వచ్చాం. భగవద్ ఆచార్య కృప పాత్రులుగా చేయడం కోసమే యతిరాజ వింశతిని శ్రీమన్ మనవాళ మహామునుడు మనకు కృప చేశారు. అలాంటి అందువల్ల ఆచార్య అభిమానం అనేది కలగడం కోసం మనకు వేరే ఇంకే కార్యక్రమం వేరే ఏది అక్కర్లేకుండానే కేవలం యతిరాజ వింశతిని అనుసంధిస్తే చాలు భగవద్ రామానుజ కృప వస్తుంది అని మన పెద్దల యొక్క శ్రీ సూక్తి. ఎందుకనకంటే ఆచార్యులంటే
తస్మిన్ రామానుజార్యే భవతి ఆచార్యులైనటువంటి గురునిత్య పదం భాతి నాణ్యత్ర అనేది శ్రీ సూక్తి. రామానుజుల వారే ఆచార్యులు. ఆ తర్వాత అందువల్ల గురువు ఆచార్యుడు అంటే భగవద్ రామానుజులనే అర్థం. భగవద్ రామానుజుల వారితో సంబంధం కలగడమే మనకు ఉత్తారకం అనే అంశాన్ని మనకి ఇతిరాజ విషయం చెబుతోంది. అయితే ఒక విషయం, భగవద్ రామానుజుల వారు ఇప్పుడు లేరు కదా, వారితో మనకి ఎలా సంబంధం కలుగుతోంది అనే సందేహం కూడా కలిగే అవకాశం ఉంది. అందువల్లనే రామానుజుల వారు తాము నిత్య విభూతిని అలంకరించేటువంటి సందర్భంలోనే 74 సింహాసనాధీష్టులను ఆచార్య పీఠాలను ఏర్పాటు చేశారు. ఆచార్య పీఠాల యొక్క పరంపరగా మనకు వచ్చేటువంటి సంబంధం వల్ల, మన ఆచార్యులే భగవద్ రామానుజ రూపంలో మనకు చేయడం వల్ల, మనం ఇప్పుడున్న ఆచార్యులను ఆశ్రయిస్తే తద్వారా వారి పరంపరగా మనం భగవద్ రామానుజుల వారి యొక్క సంబంధీకులం అవుతాము. అందువల్లనే మనం చెప్పుకునేటప్పుడు మీరెవరో అంటే అడిగాను రామానుజదాసన్ అని పరిచయం చేసుకుంటాం మనం. కనుక అలాంటి సంబంధం మనకు కలిగించమని ప్రార్థిస్తూనే, ఆ సంబంధం వల్ల కలిగి లాభాన్ని ప్రార్థిస్తూనే ఇతిరాజ వింశతి కృప చేశారు మన వాళ్ళ. ఈ ఇతిరాజ వింశతిలో ఇతిరాజ వింశతి అనే దానిగానే ఇతిరాజులు అంటే భగవద్ రామానుజులు అని అర్థం. యతి అంటే సకల ఇంద్రియములను కూడా తాను నిగ్రహం చేసుకున్నటువంటి యతతే యతి అంటే నిగ్రహం చేసుకునేవారు అన్నమాట. ఇంద్రియములంటే మన చూచే శక్తి, మన వినే శక్తి, మన సర్వవిధములైనటువంటి యాక్టివిటీస్కు సంబంధించిన సెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నిగ్రహించుకోవడం అంటే అర్థం ఏమిటి? అవి సామాన్యమైన భౌతికమైనటువంటి వస్తువుల మీదికి పోవడం అలవాటు పడినటువంటి ఈ ఇంద్రియాలని వాటిని పరమాత్మ వైపు మరల్చడం అంటే భగవద్ దివ్య మంగళ విగ్రహ దర్శనం చేయడం, భగవత్ కథాశ్రవణం చేయడం, భగవత్ సేవ చేయడం, భగవత్ కోవెలలోకి తిరగడం, ఇలాగా మనకు ఉండేటువంటి సకల విధములైనటువంటి కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములను భౌతికమైన అంశాల్లో కాకుండా తాత్కాలికంగానైనా సరే పరమాత్మ వైపు దాన్ని ఉపయోగించుకోవడమే యతి ఇంద్రియ నిగ్రహం అంటాం. అలాంటి ఇంద్రియ నిగ్రహం కలిగిన వారిని యతులు అంటాం. అయితే ఆ ఇంద్రియ నిగ్రహం ద్వారా భగవత్ కృప కోసం ప్రయత్నిస్తూ యోగను తపస్సు చేసేవాళ్ళు చాలా మంది యతులు ఉంటారు. కానీ అందరి వాళ్ళు చేసే పనంతా కూడా తమ స్వార్థం కోసం చేయడమే. అంటే స్వార్థం అంటే తమ ఆత్మ ఉద్ధరణ కోసం, తమ ఆత్మ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడం కోసం చేసేదే కానీ సమాజం కోసము, తోటివాడి కోసము, మానవ తదితరుల కోసము చేసేటువంటి కార్యక్రమం లేని వాళ్ళు చాలా మంది యతులు ఉంటారు. అలాంటి వాళ్ళు నిజంగా పరమప్రాప్తి, అలాంటి వాళ్ళు కూడా మన ఆదరణీయ అయినప్పటికీ కూడా అంతకన్నా గొప్పగా తమ కోసము కాకుండా తాము చేసే తపశ్శక్తి అంతా కూడా తోటి మానవుల కోసము, సమాజంలో ఉండే సామాన్యుడి యొక్క అభ్యుదయం కోసము, వాడి మీద భగవత్కృప రావడం కోసము ఎవరైతే ధారపోస్తారో అలాంటి వారు యతీంద్రుడు అంటామన్నమాట. అలాంటి వారిని మనం ఏమంటాం? అద్భుతమైనటువంటి త్యాగమూర్తులైనటువంటి యతులు అంటాం. అలాంటి యతుల్లో మనకి ప్రధానమైన వారు భగవద్ రామానుజులు. అందుకొరకే వారికి యతి రాజులు అని, యతి ఇంద్రులు అని పేరు, యతీంద్రులు అని పేరు, యతిపతి అని పేరు. ఎందుకొరకంటే వారు కృపామాత్ర ప్రసన్నాచార్యులు. అంటే వారి యొక్క సకల విధముల శ్రమలన్నీ కూడా కేవలం సమాజ ఉద్ధరణ కోసము, వైదిక సంస్కృతిని ఉద్ధరింపజేయడం కోసమే చేసినటువంటి, అట్టడుగున ఉన్న వాడు కూడా పైకి రావడం కోసం చేసేటువంటి కృషి వారు మనం ఏమి చేయకున్నా కేవలం కృపతో చేశారు కనుకనే వారికి యతీంద్రుడు అని పేరు. కనుక ఇక్కడ యతిరాజు అన్నా, యతీంద్రుడు అన్నా, యతిపతి అన్నా భగవద్ రామానుజులే. వారి యొక్క ఇక్కడ వైభవాన్ని చెబుతూ వారి అనుగ్రహం కోసం ప్రార్థన చేసే ప్రతి దానికే ఇక్కడ యతి రాజ వింశతి అని పేరు. వింశతి అంటే 20 అని సంస్కృతంలో అర్థం. ఈ 20 అంటే అర్థం ఏంటన్నమాట? 20 సార్లు రామానుజుల వారి యొక్క తిరునామం మనం అనుసంధించుకుంటాం ఈ స్తోత్రంలో. ఎట్లాగైతే రామానుజుల ఉత్తందాదులో 108 సార్లు స్తోత్రం చేస్తామో, ఆ 108 సార్లు చేసేదానికన్నా కూడా 20 సార్లు చేసిన చాలా సంతోషమే. అంటే సామాన్యంగా భగవద్ రామానుజుల వారి యొక్క తిరునామాన్ని ఒకసారి అనుసంధిస్తేనే సకల పాప విముక్తి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. అలాంటిది భగవద్ అనుగ్రహం కలుగుతుందన్నాం. అలాంటిది ఒక్కసారి కాదు, 20 సార్లు యతిరాజ, యతీంద్ర, రామానుజ అని ఈ స్తోత్రంలో ప్రతి శ్లోకంలో కూడా స్వామి యొక్క తిరునామాన్ని, రామానుజుల వారి తిరునామాన్ని అనుసంధించడం వల్ల పరమాత్మ కృప 1కి 20 అంతలు మనకు కలుగుతోంది అని చెప్పడం కోసమే యతిరాజ వింశతి అని చెప్పడం అన్నమాట. అయితే ఒక విషయం, ఇది
ఒక 20, 20 అనే సంఖ్యని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అన్నప్పుడు దీంట్లో పెద్దల యొక్క శ్రీ సూక్తి ఏమిటంటే, ఇందులో ఈ యతిరాజ వింశతిలో మనకు రహస్యత్రయములు అని చెప్పుకోబడేటువంటి 3 మంత్రాలు ఉన్నాయే, ఆ 3 మంత్రాల యొక్క తత్వం అంతా కూడా ఇందులో ఉంది. ఆ 3 మంత్రాలకు ఆధారమైన పరమాత్మ యొక్క అనుగ్రహం కలగజేసే ఆచార్య వైభవం దీంట్లో ఉంది కనుక దీనికి ఆ 3 మంత్రాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని వింశతి అని చెప్పుకున్నారు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరిలో 8 అక్షరాలు కలిగిన మంత్రంలో అది 3 పదాలు ఉంటాయి. అలాగే ఆ తర్వాత దాని అర్థాన్ని వివరించేటువంటి ద్వైమంత్రంలో 6 పదాలు ఉంటాయన్నమాట అక్కడ. అలాగే ఆ తర్వాత ఉండేటువంటి ఈ చర్మ శ్లోకంలో 11 పదాలున్నాయి కనుక 11, 6, 3 మొత్తం కలిపి 20 అని చెప్పడం కోసం వింశతి అనేటువంటి పేరులోనే ఈ సకల రహస్యత్రం యొక్క తత్వం అంతా కూడా ఈ 20 శ్లోకాల్లో 20 పదాల్లో చెప్పినటువంటి తత్వము 20 శ్లోకాల్లో చెప్పబడింది అని చెప్పడం కోసం యతిరాజ వింశతి అని దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కనుక అద్భుతమైనటువంటి ఈ యతిరాజ వింశతి స్తోత్రాన్ని మనం అనుసంధిస్తే చాలు సర్వ విధములైనటువంటి జ్ఞానాన్ని పరమాత్మ మన కృప చేస్తారని చెప్పడం కోసమే దీని యొక్క వైభవాన్ని చెబుతూ భగవత్ శ్రీమన్ మనవాల మహాముల యొక్క శిష్యరత్నంలో ప్రధానులైన వారు ఎరుంబి అప్ప అనేవారు. వారిని దేవరాజ ముని అంటాం, దేవరాజ గురువు అంటాం. వారు మనవాల మహాముల యొక్క అత్యంతమైనటువంటి ప్రధానమైన శిష్యులుగా ఉంటూ మనవాల మహాములు జీవించిన వారు ఏం చేసిన కాలంలో వారు చేసేటువంటి దినచర్యనంతా కూడా పూర్వ దినచర్య, ఉత్తర దినచర్య అని వారి డైరీ అంతా, జీవన విధానం అంతా కూడా మన కృప చేస్తూ ఒక గ్రంథాన్ని కృప చేశాడు. వారికి అత్యంతమైనటువంటి ఆచార్య భక్తి కనుక వారు స్వయంగా యతిరాజ వింశతి అనుసంధించుకొని అప్పుడు వారు చెబుతూ యతిరాజ వింశతి నుండి వైభవాన్ని చెప్పుకుంటూ వారు ఒక శ్లోకాన్ని అనుసంధింపజేశారు. అదే శ్లోకాన్ని మనకి యతిరాజ వింశతి యొక్క స్తోత్రంలో మొట్టమొదటి తనియగా ఉంటుంది. తనియ అంటే ప్రత్యేకమైనటువంటిది, అంటే సంబంధం దానితో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ప్రార్థనా రూపంలో ఉండేటువంటి శ్లోకానికి తనియ అని పేరు అనమాట. దాన్నే ఇక్కడ వారు ఎరంబియప్ప కృప చేసినటువంటి తనియతో మనకి యతిరాజ వింశతి ప్రారంభం అవుతున్నది. కనుక ఆ తనియను ఒకసారి మనమంతా అంటే బాగుంటుంది. దేవరవారు ఒకసారి దాసుడు చెబుతాడు, అందరూ అనే ప్రయత్నం చేయండి. యస్తుతిం యతిపతి ప్రసాదినీం వ్యాజహార యతిరాజ వింశతిం తం ప్రపన్న జనచాతకాంబుదం నౌమి సౌమ్యవరయోగి పుంగవం సార్లు అనాలి ప్రార్థన. యస్తుతిం యతిపతి ప్రసాదినీం వ్యాజహార యతిరాజ వింశతిం తం ప్రపన్న జన చాతకాంబుదం నౌమి సౌమ్యవరయోగి పుంగవం. ఈ శ్లోకం దీన్ని ప్రార్థనా రూపంలో ఆచార్య ప్రార్థనగా వారు ఎరంబియప్ప గారు కృప చేసింది. దీనితోనే మనకు యతిరాజ వింశతి యొక్క స్తోత్రం ప్రారంభమవుతుంది. దీని అర్థం యతిపతి ప్రసాదిని, యతిరాజ వింశతి యతిపతి ప్రసాదిని అంటే భగవత్ రామానుజుల యొక్క కృపను కలగ చేస్తోంది అని. అలాగే ఈ స్తోత్రం వల్ల యతిపతికి ప్రసాదమును అంటే భగవత్ రామానుజులకి ఆనందాన్ని కలగ చేస్తుంది. ఆచార్య ఆనందం కలిగితేనే వారి యొక్క కృప కలిగినప్పుడే భగవద్ ఆనందం కలుగుతోంది, భగవత్ కృప కలుగుతోంది. కనుక యతిపతి ప్రసాదనం చేసేది యతిరాజ వింశతి. ఈ యతిరాజ వింశతి అనే ఈ 20 శ్లోకాలతో ఉన్నటువంటి స్తోత్రాన్ని మనకు ఎవరైతే యహ అంటే ఏ
మనవాళ మహాములైతే మనకి ఈ స్తుతిని స్తోత్రాన్ని వ్యాజహార కృప చేశారో అలాంటి వారు నిజంగా ఎలాంటి వారంటే ప్రపన్న జనజాతకాంబుదం. ప్రపన్నులు అంటే స్వామిని సర్వం నమ్ముకొని వారికి ప్రపత్తి చేసిన వారు, ఆచార్యుడికి ప్రపత్తి చేసిన వారు, లేక పరమాత్మకి ప్రపత్తి చేసినటువంటి వారంతా ప్రపన్నులే. అలాంటి జనములకు చాతకాంబుదం అంటే చాతక పక్షికి మేఘం లాంటి వారట. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే చాతకం అనే ఒక పక్షి ఉంది. ఆ పక్షి సాధారణంగా తన దాహాన్ని తీర్చుకోవడం కోసము అది ఎప్పుడు భూమి మీద పడ్డ నీళ్ళని తాగదట. ఆ మేఘము నుండి వస్తున్నటువంటి సామాన్యంగా ఆకాశంలోనే ఉన్నటువంటి నీటి చుక్కనే నోరు తెరిచి పుచ్చుకుంటుందట. అది తప్ప మరొకటి పుచ్చుకోదు. అంటే ఆ రకంగా అంటే కేవలం అక్కడ మేఘము నుండి వచ్చేటువంటి ఆ నీటి మీదనే ఆధారపడి దానికోసం ఇది చూస్తుండే పక్షికి చాతక పక్షి అంటాం. అలాగే ప్రపన్నులైన వారంతా కూడా ఇక్కడ మేఘము లాంటి ఆచార్యుడైనటువంటి మనవాళ మహాముల యొక్క వారు వర్షించేటువంటి కృప ఏమిటంటే పరమాత్మ కృప. అలాగా వారి పరమాత్మ యొక్క కృపాన్ని మేఘం ఎలాగైతే సముద్రంలోని నీళ్లు తీసుకుని ఆ తర్వాత లోకానికి అందిస్తుందో కళ్యాణ గుణ మహోదరి అయినటువంటి సర్వేశ్వరుని యొక్క తత్వాన్నంతా కూడా జీర్ణించుకుని ఆచార్యుడైన వారు ప్రత్యేకంగా మనకు ఆచార్యుడైనటువంటి మనవాళ మహామునులు దాంట్లో ఉండే భగవత్ కృపా తత్వాన్ని లోకానికి అందించడం వల్ల వారు ప్రపన్నులైనటువంటి చాతక పక్షులు లాంటి ప్రపన్నులకు వారు మేఘం లాంటి వారై భగవత్ కృపను కృప చేసేవారట. అలాంటి స్వామి వారికి సౌమ్య వరయోగి పొంగం వరవరములని వారి పేరు. వారు యోగులలో యతులలో కూడా శ్రేష్ఠులు కనుక అలాగా తాము కోరకుండానే ప్రపంచజనులందరికీ కూడా భగవత్ కృపను కృప చేసేటువంటి సౌమ్యమైనటువంటి మనవాళ మహామునులు ఆశ్రయించినటువంటి ఇతిరాజులు ఎవరైతే ఉన్నారో ఆ ఇతిరాజుల యొక్క వింశతిని ఏదైతే వారు కృప చేశారో దానివల్ల మనకు యతిపతుల యొక్క ప్రసాదం కలుగుతుంది అని అంటూ ఈ మొత్తము వింశతి ఇతిరాజ వింశతి వైభవాన్ని చెబుతూ ఈ మంగళ శ్లోకంలో గురువందనపూర్వకంగా ప్రారంభం చేశారు. ఆ గురువందనంతో ఆ యతిపతి ప్రసాదం కలిగేట్టుగా ఇతిరాజ వింశతిని మనం ప్రారంభించుకుంటున్నాం. ఇతిరాజ వింశతి యొక్క వైభవాన్నంతా కూడా ఒక్కొక్క శ్లోకాన్ని రేపటి నుండి మనం దాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తాం. శ్రీమతి రామానుజాయ నమః. జయ శ్రీమన్నారాయణ.